హాయ్ హలో ఎవ్రీవన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ 39,481 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. విద్యా అర్హతలు 10వ తరగతి. లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 14వ తారీఖు 2024 కనిపిస్తుంది. వీడియోలోకి వెళ్ళబోయేటువంటి ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఎస్ఎస్సి కానిస్టేబుల్ జాబ్స్ కేంద్ర బలగాల్లో 39,481 కానిస్టేబుల్ రైఫిల్ మ్యాన్ సిపాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి తాజాగా భారీ ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సాయుధ బలగాలలో 39,481 కానిస్టేబుల్ రైఫిల్ మ్యాన్స్ సిపాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఐఎస్ఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సిఆర్పిఎఫ్, ఇండో టిబెటియన్ బోర్డ్ పోలీస్, ఐటిబిపి, సశస్త్ర సీమల్ బల్, ఎస్ఎఫ్ఎస్వి, సెక్రటేరియల్ సెక్యూరిటీ పోలీస్ ఫోర్స్, సిఆర్పిఎఫ్, ఇంకా కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టులు, అస్సాం రైఫిల్ ఏఆర్లో ఈ పోస్టులు సంబంధించి పోస్టులు, నార్కోటిక్ కంట్రోల్ బోర్డులో సిపాయి పోస్టులు భర్తీకి ఎస్ఎస్సి ఓపెన్ కాంపిటేటివ్ పరీక్షను నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే కనుక మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాయి. 10వ తరగతితో ఈ యొక్క పరీక్ష అనేది ఉంటుంది. దీనికి కావలసినటువంటి విద్యార్హత అనేది 10వ తరగతితో మనం ఈ జాబుకి ఉత్తీర్ణులు కావచ్చు. 10వ తరగతి విద్యార్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఖాళీల వివరాలు చూస్తే ఈ విధంగా మనకి ఉన్నాయి. కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, రైఫిల్ మ్యాన్ జనరల్ డ్యూటీ, సిపాయి ఈ పోస్టులన్నీ కలిపి 39,481 పోస్టులు అనేవి ఉన్నాయి. పార్ట్ 1 ఖాళీలు ఈ విధంగా ఉన్నాయని మనకి నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. పార్ట్ 1లో ఉన్నటువంటి ఖాళీలను ఒకసారి మనం చూస్తే కనుక 1 బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ఎస్ఎఫ్ 15,651 పోస్టులు ఉన్నాయి. ఇందులో పురుషులకు వచ్చేసి 13,306 పోస్టులు, మహిళలకు వచ్చేసి 2,348 పోస్టులు ఉన్నాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ దీంట్లో వచ్చేసి 7,145 పోస్టులు ఉన్నాయి. మొత్తం పురుషులకు వచ్చేసి 6,430 పోస్టులు ఉన్నాయి. స్త్రీలకు వచ్చేసి 715 పోస్టులు ఉన్నాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్లో 11,541 పోస్టులు ఉన్నట్లు చూపిస్తున్నారు. పురుషులకు వచ్చేసి 11,299, మహిళలకు వచ్చేసి 242 పోస్టులు ఉన్నాయి. సశస్త్ర సీమల్ బల్లో ఎస్ఎస్బిలో 819 పోస్టులు ఉన్నాయి. పురుషులకు వచ్చేసి 819 ఉన్నాయి. మహిళలకు ఇందులో ఏమి లేవు. ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఇందులో ఐటిబిపి 3,017 పోస్టులు ఉన్నాయి. పురుషులకు వచ్చేసి 2,694 పోస్టులు ఉన్నాయి. మహిళలకు వచ్చేసి 453 పోస్టులు ఉన్నాయి. అస్సాం రైఫిల్ ఏఆర్ ఇందులో 1,248 పోస్టులు ఉన్నాయి. పురుషులకు వచ్చేసి 1,148 పోస్టులు ఉన్నాయి. మహిళలకు ఇందులో వచ్చి 100 పోస్టులు చూపిస్తున్నారు. సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఇది ఎస్ఎస్ఎఫ్ 35 పోస్టులు ఉన్నాయి. పురుషులకి మాత్రమే ఇందులో ఉన్నాయి. 8వ వచ్చేసి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో 22 పోస్టులు ఉన్నాయి. పురుషులకు 1, మహిళలకి 11 పోస్టులు ఉన్నట్టుగా చూపిస్తున్నారు. అర్హతలు గుర్తింపు పొందినటువంటి బోర్డు యూనివర్సిటీ నుంచి మెట్రికులేషన్ లేదా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు వచ్చేసి
170 సెంటీమీటర్లకు ఉండాలి. మహిళల అభ్యర్థులకు వచ్చేసి 157 సెంటీమీటర్లు తగ్గకుండా ఉండాలి. వయోపరిమితి వచ్చేసి జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయోపరిమితి అనేది కలిగి ఉండాలి. అభ్యర్థులు 2002 జనవరి 2 కంటే ముందు 2007 జనవరి 1 తర్వాత జన్మించి ఉండకూడదు. అంటే 2002 జనవరి 2, 2007 జనవరి 1 మధ్యలో జన్మించిన వారు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు సడలింపు అనేది ఉంటుంది. జీతభత్యాలు వివరణ చూసుకుంటే కనుక సిపాయి పోస్టులకు 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. ఇక మిగిలినటువంటి పోస్టులకి 21,700 నుంచి 69,100 వరకు మధ్య వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అంటే ఫిజికల్గా టెస్ట్ జరుగుతుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వైద్య పరీక్షలు ఉంటాయి. ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంటే మీ సర్టిఫికేట్లు కూడా పరిశీలన అనేది చేస్తారు. తర్వాత అంటే కంప్యూటర్ బేసిక్ టెస్ట్ పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందనే దాని గురించి చూడండి. ప్రశ్నాపత్రం అనేది 80 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. అంటే ప్రశ్నాపత్రం 80 మార్కులకు ఉండి ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. అంటే 40 ప్రశ్నలు ఉంటాయి, 80 మార్కులు అనేది ఉంటుంది. జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్లో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఆర్ హిందీ అంశాల నుంచి ప్రశ్నలు అనేవి ఉంటాయి. పరీక్ష వ్యవధి వచ్చేసి 60 నిమిషాలు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్క్స్ విధానం అనేది ఉంటుంది. దరఖాస్తు రుసుము చెల్లించుకునే విధానం మహిళలు ఎస్సీ ఎస్టీ మాజీ సైనిక ఉద్యోగులకు ఫీజులో నుంచి మినహాయింపు అనేది ఉంటుంది. ఇక మిగిలినటువంటి అభ్యర్థులు ఓసీస్ బీసీస్ పురుషులు 100 రూపాయల ఫీజు అనేది చెల్లించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు అనేది ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు పరీక్ష రాసుకునేటువంటి ఏపీ తెలంగాణ పరీక్షా కేంద్రాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ ఇవి ఈ పరీక్ష కేంద్రాలుగా ఉంటున్నాయి. ఈ పరీక్ష కేంద్రాలు మనం ఎంచుకుని మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టినప్పుడు మన దగ్గరలో ఉన్నదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైనటువంటి తేదీలు ఆన్లైన్ దరఖాస్తు తేదీలు 5/9/2024 అంటే సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి 14/10/2024 వరకు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 14/10/2024 కనిపిస్తుంది. అప్లై చలానా రూపొందించుకునేందుకు చివరి తేదీ అక్టోబర్ 14వ తారీఖు మనకు చివరి తేదీగా కనిపిస్తుంది. ఆన్లైన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ 15 అక్టోబర్ 2024 కనిపిస్తుంది. దరఖాస్తు సవరణ తేదీ నవంబర్ 5వ తారీఖు నుంచి నవంబర్ 7వ తారీఖు వరకు ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షా తేదీ అనేది జనవరి ఫిబ్రవరి 2025లో జనవరి ఫిబ్రవరి మాసాలలో మీ కొరకు నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే తర్వాత ఈ అప్లికేషన్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి అనేటువంటి దాన్ని మనం ఒకసారి చూద్దాం. హౌ టు అప్లై ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ రిక్రూట్మెంట్ 2024 అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. అప్లికేషన్ మస్ట్ బి సబ్మిట్ ఇన్ ఆన్లైన్ మోడ్ ఆఫ్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ కమిషన్స్ దట్ ఈజ్ అంటే మీరు ఏం చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం మీరు దీన్ని అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆ యొక్క వెబ్సైట్ ఏంటంటే ssc.nic.inలో ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అనేది అక్కడ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ ఎనక్యులరీ ఫామ్స్ అనేవి ఫిల్ చేసుకుని అటు పూర్తిగా మనం చదువుకున్న తర్వాత మనం అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ద స్కానర్డ్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో జేపీఈజీ ఫార్మేట్లో మీకు ఫోటోను కూడా 20 KB నుంచి 50 KB లోపల అప్లోడ్ చేయవలసి ఉంది. ది ఫోటోగ్రాఫ్ షుడ్ బి నాట్ బి మోర్ దెన్ 3 months ఆఫ్ ఓల్డ్, అంటే 3 నెలల క్రితం 3 నెలల లోపల తీసుకున్నదై ఉండాలి. ఆ ఫోటోగ్రాఫ్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది అని చెప్తున్నాడు. ఇవన్నీ ఈ ప్రాసెస్ ప్రకారం మనం చేసుకోవాలి ఆన్లైన్లో. తర్వాత దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కోసం మనకి దీనికి PDF అనేది ఇవ్వడం జరిగింది. ఇది నోటిఫికేషన్ అనేది జాబ్ నోటిఫికేషన్ ఉంది. ఆ నోటిఫికేషన్ ఈ విధంగా మనం చూపిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఈ నోటిఫికేషన్ మీకు కింద మీ డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింకు ప్లస్ వెబ్సైట్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని చూసుకుని ఆ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో చదువుకుని మీరు అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.